అమ్మ నమస్తే. నమస్తే అమ్మా. అమ్మా, హ్మ్. దానం చేసేటప్పుడు హ్మ్. అర్హులకి మాత్రమే చేయాలి. అవునమ్మా. అలానే గుప్త దానం చేయాలి అని చెప్తారు అవునమ్మా. పెద్దలు. అవునమ్మా. ఎలా అమ్మా? అర్హుల్ని మనం ఎలా ఎంచుకోవాలి? గుప్త దానం చేయటం వల్ల ఎక్కువగా ఫలితం ఉంటుందంటారా? ఎప్పుడు కూడా దానాన్ని గురించి చెప్తూ హ్మ్. మనకు ఉపనిషత్తు చెప్తుంది తైత్తిరీయ ఉపనిషత్తులో. హ్మ్. అంటే వేదంలో భాగమే కదా అది. చెప్పేది ఏంటంటే హ్రియాదేయం, శ్రియాదేయం, సంవిదాదేయం అని చెప్తుంది. హుహు. ఇవ్వాలి. ఎలా హ్మ్. ఇవ్వాలి? సిగ్గుపడుతూ ఇవ్వాలి. ఇప్పుడు ఇంతే ఇవ్వగలుగుతున్నాను, ఇంతకన్నా ఆహా! అలా ఇవ్వలేకపోతున్నాను. సిగ్గుపడాలి. అలా సిగ్గుపడాలి. నాకు ఇంతే అవకాశం ఉంది. నేను ఇంత మాత్రమే ఇస్తున్నానని. ఆ! హ్మ్. భియాదేయం, భయపడుతూ ఇవ్వాలి. నేనిచ్చేది అవతల వాళ్ళకి సరిపోతుందా లేదా? వాళ్ళకి వాళ్ళని నేనిచ్చినందువల్ల తక్కువ ఆ! చేస్తున్నానా? ఆ! ఆ! ఇదేనా అని చెప్పి భయపడుతూ ఇవ్వాలి. సంవిదాదేయం, ఇచ్చేటప్పుడు తెలిసి ఇవ్వాలి ఇస్తున్నానని. అంటే అంటే ఎలా ఎవరికి? ఎలా తెలిసి ఇవ్వాలి. తెలిసంటే ఎట్లా? గాలికి కొట్టుకుపోయిన పిండి కృష్ణార్పణం అంటూ ఉంటారు. ఏదన్నా మనది పోతే అది కూడా దేవుడికిచ్చాననుకో అంతే. అని. ఆ! అది కూడా దానం కింద లెక్కేసేసుకుంటూ ఉంటారు వీళ్ళు. ఆ! ఆ! అట్లా కాదు. నేను ఇస్తున్నాను అనే జ్ఞానంతో తెలిసి హుహు. సంవిద బాగా శ్రియాదేయం, అంటే నీ సంపద ఎంతుందో అంతివ్వాలి. నేను కోటీశ్వరుడినయ్యుండి రూపాయి ఇస్తే ఉపయోగం లేదు. లేదు. రూ. 10 సంపాదించేవాడు రూపాయి ఇస్తే వాడికింత ఫలితం. హ్మ్. అడ్డమైన పనులు చేసేస్తూ ఉంటారు. హ్మ్. ఏదో ఒక గుడిలోనో, హ్మ్. లేకపోతే ఎవరికో ఒకరికి ఒక దానం చేసి అయిపోయిందని తుడిచేసుకుంటారు. అది. ఆ ఫలితం ఉంటుందా? అది కాదమ్మా. దేనిది దానికే ఉంది. దేనిది దానికే. దేనిది దానికే. తీర్థానికి తీర్థం, ప్రసాదానికి ప్రసాదం. ఓహ్! అంతా ఈ దానం ఇచ్చారనుకో, కాదమ్మా. దీని తాలూకు ఫలితం ఉంటుంది. దానం ఇచ్చిన ఫలితం ఉంటుంది. ఆ! కానీ చెడ్డ పనులైతే చెడ్డ పనుల ఈ ఫలితం పోదు. మైనస్ అటు ప్లస్ కాదు. అవ్వదు. దేనిదది. ఓహ్! దేనిదదే ఉంటుంది. క్లారిటీ ఉంది అదైతే మనకి. క్లారిటీ దేనికది. చెప్పాక తి తి తీర్థానికి తీర్థం, ప్రసాదానికి. ప్రసాదానికి ప్రసాదం. పుణ్యకర్మల ఫలితం పుణ్యకర్మలకు అనుభవించాలి. ఆ! పాపకర్మల ఫలితం పాపకర్మలకు అనుభవించాల్సింది అంతే. దేనిది దాంది. ఇది అనుభవించాలి, అది అనుభవించాలి. మీరు గమనించండి. బోలెడు ధనవంతులుంటారు. ఆ! మనశ్శాంతి ఉండదు. అవును. అంటే అవును. ధనం ఏమిటంటే క్రితం జన్మలో దానం చేశారు, డబ్బుంది. చెడ్డ ఆ! పనులు చేశారు, కష్టాలు పడుతున్నారు. అంతే. అంతే. దేనికదే. ఇట్లా హ్మ్. అయితే ప్రతివాడు తప్పులు చేసేసి ఆ! వాడెవడినో కొట్టి డబ్బు సంపాదించి, ఆ డబ్బు ఇంకో చోట సగం ఇచ్చేసి, నీకు చేతులు నాకు అని దేవుడితో దులుపుకుంటారు. బేరాలు పెడితే ఆయనంతకన్నా పెద్ద బేరగాడమ్మా. లెక్కలు లెక్కలే. చాలా జాగ్రత్తగా లెక్క చేస్తాడు. ఎక్కడా గూడా ఇందులో లెక్కల్లో తేడా ఏముండదు. అనుభవించక తప్పదు. పాపం, పుణ్యం అయితే మనం ఎందుకు చెయ్యాలి అంటే, ఈ కష్టాలు అనుభవించటానికి తగినటువంటి శక్తి రావడానికి మనం చెయ్యాలి. హ్మ్. నేను పని చేశాను. హ్మ్. ఆ పని వల్ల నాకేదో ఫలితం రావాలి. హ్మ్. వచ్చింది తప్పదనుకో, దాన్ని అనుభవించగలిగిన శక్తి నాకుంటే దాన్ని తేలిగ్గా అనుభవిస్తా. ఓకే. ఆ శక్తి కోసం ఆయన్ని అంతే. ప్రార్థించాలి. చేసేదంతే. ఇప్పుడు అలాగే ఇప్పుడు దానాలు మీరన్నారే, అవునమ్మా. ఈ ఏదన్నా చేస్తే అర్హులకి మాత్రమే. అర్హులకే దానాలు చేయాలని. మేము ఇన్ని దానాలు చేశామండి. మాకు ఫలితం లేదు. మాకేదో శని ఉన్నాడు. అందువల్ల శని దశ నడుస్తోంది. అవునవును. నువ్వులు దానం చేయమన్నారు. దానం చేశాం గానీ మాకు ఫలితం లేదండి అన్నారు. హ్మ్. మీరు పాత్ర తిరిగి దానం చేయలే. పాత్రత అంటారు. ఆ! పాత్ర తిరిగి దానం చేయమనో మాటుంది గదా! అవునవును. పాత్రత అంటే అర్హత. ఎవరికి దానం చెయ్యాలో ఆ అర్హత కలిగిన వాళ్ళకి చేయలే. ఆ! అందువల్ల మీకు ఫలితం లేదు. శని వల్ల ఫలితం లేదు. ఊరికే నువ్వులు దానం చేసిన ఫలితం ఉంటుందే తప్ప, దానివల్ల శని దోష పరిహారం కాదు. ఎందుకు కాదు అంటే, ఈ నువ్వులు అనేటటువంటి దాన్ని ఆశ్రయించుకుని మీ శని ఆయన దగ్గరికెళ్ళాలి. హ్మ్. కానీ నువ్వులు దానం పట్టేవాడు ఎప్పుడు గూడా దీనుడు, దరిద్రుడే అయ్యుంటాడు. ఎవరు పడితే వాళ్ళు పట్టరు. హ్మ్. కదా! అవును. అంటే వాడి దగ్గర ఎంత దరిద్రం ఉందో, అది మనం ఇచ్చేది అక్కడ ఆల్రెడీ ఫుల్ ఉంది పాత్రలో. హ్మ్. మనం ఇచ్చేది అక్కడికేం వెళ్ళట్ల. ఓవర్‌ఫ్లో అంచేత ఇక్కడ అయిపోతుంది. ఓవర్‌ఫ్లో అవుతుంది. అందుకని పాత్ర తిరిగి. హ్మ్. మరైతే ఎట్లా పోతుంది? ఎవరికి దానం ఇయ్యాలి? హ్మ్. అంటే ఈ దానం తీసుకున్నటువంటి వారికి చేసినటువంటి వారి యొక్క కర్మల ఫలితాలు కొంతవరకు ట్రాన్స్‌ఫర్ అవుతాయి. ఫుల్ కాదు. చాలా వరకు అవుతాయి. ఓకే. ఎలా అవుతాయంటే కాలు విరగాల్సిన చోట వేలు విరుగుతుంది. విరగడం విరగడమే. ఆహాహా! ఓకే. కాలు విరగడం తగ్గి వేలు విరుగుతుంది. ఓకే కానీ అమ్మ. అది కూడా జరగాలి అంటే, ఆ తీసుకునే వాటికి అర్హత ఉండాలి అంటే ఎట్లా ఉంటుంది? అంటే వాడు ఏ రోజుకి ఆ రోజు తనకు వచ్చి పడుతున్నటువంటి దాన్ని క్లియర్ చేసుకోవాలి. మన ఫ్యాక్టరీల్లో ఎప్పటికప్పుడు పొల్యూషన్ న్యూట్రలైజ్ చేసే సిస్టమ్ పెట్టుకుంటారే, అట్లాంటిది ఉండాలి వాడి దగ్గర. ఈ హ్మ్. పొల్యూషన్ న్యూట్రలైజ్ చేసేది ఏమిటయ్యా అంటే గాయత్రి మంత్రం.
ఈ ఎప్పుడైనా ఇవాళ దానం పుచ్చుకుంటే ఉమ్, ఆ దానం వల్ల అవతల వాళ్ళ యొక్క చెడు కర్మ ఫలితం తనకు వస్తే ఆ వచ్చినటువంటి దాన్ని సహస్ర గాయత్రి చేసి అతడు పోగొట్టుకుంటేనే మళ్ళీ ఇంకొక దానం ఆ ఇచ్చినటువంటి వాడికి ఫలితం ఉంటుంది, లేకపోతే ఉండదు. పుచ్చుకునేవాడు కూడా అర్హుడైతేనే అర్హుడైతేనే ఉంటుంది. ఇచ్చిన వాడికి ఆ పుణ్యం ఆ ఉంటుంది, పుణ్యం ఆ ఫలితం ఆ ఉంటుంది. ఫలితం ఉంటుంది. ఆ ఫలితం ఉంటుంది. ఓ అందువల్ల అమ్మ, ప్రతి ఒక్కరూ గాయత్రి చేయగలుగుతారా మరి? చెయ్యాలి. చేయకపోతే వాడు దానం ఎలా పుచ్చుకుంటాడమ్మా? దానం అంటే ఎలాంటి దానాలమ్మా? ఇప్పుడు ఇందులో ఈ దానాలు ఇప్పుడు ఇందాక మీరు అడిగిన దాంట్లో ఆ, ఈ అర్హులకి. ఏదైనా దాని వల్ల పాపాలు పోవడానికి చేసే దానాలు ఆ. అన్నారే, అవి పుచ్చుకునే వాళ్ళకి ఇది. ఓకే అమ్మా. ఇలాంటి వాళ్ళకి సాధారణంగా ఇక్కడ మళ్ళీ కులాలు పిచ్చి మాటలు మాట్లాడకూడదు నేను చెప్పేది వినేటప్పుడు. ఉమ్, ఎందుకంటే ఈ సబ్జెక్ట్ ఇదే గనక. అవునమ్మా. బ్రాహ్మణులు ఉమ్, ఎవరైతే గాయత్రి చేస్తారో, గాయత్రి అంటే మళ్ళీ ఊరికే వ్యస్త గాయత్రి కాకుండా సంధ్యావందనం చేసి గాయత్రి జపం చేసే వాళ్ళు ఉంటారు. అవును అవును. అలా చేసి కనీసం సహస్ర గాయత్రిని ప్రతిరోజు చేసినటువంటి వాళ్ళకి మాత్రమే దానం ఇస్తే ఈ దానం ఇచ్చినటువంటి వాళ్ళ పాపాలు పోతాయి, లేకపోతే పోవు. ఆహా. అందుకే ఈ మధ్య కొంతమంది పెద్దలు చెప్పిన మాట ఏమిటంటే, నువ్వులు బెల్లం కలిపి బాగా దంచి ఉండలు చేసి తీసుకెళ్లి గోవుకు పెట్టండి, గోవు ఏం పాపం చేసి ఉండదు గనక ఈ పాపం పోతుంది దానికి అని చెప్తున్నారు. ఆహాహా. ఓకే అమ్మా, అది బాగుంది. ఒకటి. ఈ దానాలు చేస్తే వచ్చే ఫలితం కావాలని చేసేది. ఇది కాకుండా కూడా మనం ఏదన్నా దానం చేయాలనుకున్నాం, నాకేం పాపాలు లేవు, దోషాలు లేవు, అయినా సరే దానం చేయడం అనేది నాకు ధర్మం. మంచి ఎందుకని? లక్షణం కదా అది. మంచి లక్షణం. నాకు బోలెడు ఉన్నప్పుడు ఇతరులతో పంచుకోవడం అనే ఒక మంచి గుణం ఉంది కదా. అవును అవును. ఈ మంచి గుణం ఉన్నప్పుడు కూడా పాత్రత ఎరిగి ఇవ్వాలి. పాత్రత ఎరిగి ఇవ్వడం అంటే నేను ఇచ్చినటువంటి దానం వల్ల అవతల వాడు చెడిపోకూడదు, ఉమ్, చెడ్డ పనులు చేయకూడదు. ఇప్పుడు నేను ఇచ్చిన డబ్బు తీసుకుని వెళ్ళి పేకల దాకా తాగి ఇంకెవడి పేకో కోసాడు అనుకో, నాకు ఉపయోగం లేదు, వారికి ఉపయోగం లేదు. ఉపయోగం లేకపోవడం కాదు, నాకు వాడి పాపంలో సగభాగం వచ్చింది. నేను ఇచ్చిన డబ్బు పెట్టి కదా వాడు చేశాడు ఆ పని. ఓహో. అంచేత తొందరపడి అట్లా దానం చేయకూడదు. నేను ఇచ్చింది ఉపయోగపడుతుంది అనుకున్న వాళ్ళకి ఇవ్వాలి. ఇప్పుడు దీనికి ప్రత్యేకమైనటువంటి అధికారం ఏమిటంటే, దానం పుచ్చుకునేటటువంటి వారికి ఏదో ఈ దోషాల కోసం ఇచ్చేది కాకుండా మామూలుగా ఇచ్చేటటువంటి వాళ్ళకి ఇచ్చినటువంటి ఏదైనా సరే, ఆ వస్తువు ఏదైనా సరే దాన్ని సద్వినియోగం చేసేటటువంటి వారికి ఇస్తేనే అది పాత్రత ఎదిగి దానం అవుతుంది. క్లియర్ అమ్మా. క్లియర్గా ఉంది కదా. చాలా. నాకు అవతల వ్యక్తులను బట్టే మనం దానం ఇవ్వాలి. నేను ఒక ఉదాహరణ చెప్తాను, ఎవరు నొచ్చుకోకుండా ఉంటే. చెప్పండి అమ్మా. నాకు ఒక స్కాలర్షిప్ అంటే ఒక వ్యక్తికి స్కాలర్షిప్ వస్తుంది గనక నేను తీసుకుంటాను. మీకు బాగా ధనం ఉంది కదా, మీరు బాగా కారులో వస్తారు కదా కాలేజీకి, స్కాలర్షిప్ ఎందుకు అని అడిగితే, నాకు మంచి హై హీల్స్ చెప్పులు కొనుక్కోవాలనుంది, మా ఫాదర్ ఇవ్వట్లేదు, ఈ స్కాలర్షిప్ డబ్బు పెట్టి కొనుక్కుంటాను అని నేను చదువుకునే రోజుల్లో, ఎప్పుడో నేను కాలేజీలో చదువుకునే రోజుల్లో ఒక వ్యక్తి చెప్పినటువంటి మాట. వాళ్ళకి ఆ స్కాలర్షిప్ తీసుకునే అధికారం అర్హత ఉందంటారా? అంతే కదా, అది వాళ్ళే ఆలోచించాలి కదా. వాళ్లే కదా అందరూ ఆలోచించాలి, ఇచ్చేవాళ్ళు కూడా ఆలోచించాలి. నేను చెప్పేది ఇచ్చేవాళ్ళకి కూడా ఇందులో పాపంలో భాగం ఉందన్నానే, ఇచ్చేవాళ్ళు కూడా ఆలోచించాలి. పాత్రత ఎరిగి ఇవ్వాలి, అర్హులైనటువంటి వారికి ఇవ్వాలి, తగిన వారికి ఇవ్వాలి, ఇచ్చింది దుర్వినియోగం కాకుండా ఉన్న చోట ఇవ్వాలి. ఇన్ని ఆలోచించుకోవాలి. ఒక్కదానికి మాత్రం ఇటువంటి నియమం లేదట. ఏంటమ్మా? అన్నదానం. ఓ. అన్నదానానికి అవతల వాడికి అధికారం ఒకటే, ఒక అధికారం ఆకలి. ఆకలేసిన వాడికి అన్నం పెట్టితే దానికి వీడు వాడు అని చూడాల్సిన పని లేదు. ఎవరికైనా సరే, నన్ను చంపటానికి వచ్చినటువంటి వాడైనా ఆకలిగా ఉందంటే అన్నం పెట్టాల్సిందే. అదొక్కదానికే నియమం లేదట. చాలా బాగుంది కదమ్మా. మిగిలిన దేనికైనా అర్హత చూడాలి. ఆకలి అనే ఒక్క అధికారం ఉంటే చాలా, అర్హత ఉంటే చాలా, అన్నదానం మాత్రం ఎవరికైనా చేయొచ్చు. అద్భుతం అద్భుతం. మిగిలినవన్నీ ఆలోచించాలి. ఖచ్చితంగా అమ్మా, తప్పకుండా. ఎన్ని మంచి విషయాలు తెలియజేస్తున్నారమ్మా. నమస్తే.